లేచినాం, బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు గుల్మార్గ్కి వెళ్తున్నాం. సో నిన్న సోమవారం అయిపోయింది కదా, ఈరోజు గుల్మార్గ్ పోతున్నాం. గుల్మార్గ్లో 3 ఫేస్లు ఉంటాయి, ఏబీసీ రెండే అనుకుంటా, ఏబీ అనుకుంటా, ఫేస్ ఏ ఫేస్ బి. సో అవి చూడడానికి పోవాలి. ఇదే మన శ్రీనగర్లో ఉన్న హోటల్ అనమాట. సో ఫస్ట్ 3 డేస్ ఇక్కడనే ఉంటాం. సో ఫస్ట్ డే అయితే సోన్మార్గ్ వెళ్ళాం, సెకండ్ డే గుల్మార్గ్ వెళ్తున్నాం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. ఫస్ట్ డే వీడియో కావాలంటే పైన వస్తున్న స్క్రోలింగ్ని అయితే ఓపెన్ చేసి చూడండి. సో లింక్లో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంచుతా. సో ఇది మనమైతే ఫస్ట్ గుల్మార్గ్కి వెళ్ళే రూట్ అనమాట. శ్రీనగర్ నుండి బయలుదేరి గుల్మార్గ్ వెళ్తాం. మార్నింగ్ 8:30కి బయలుదేరినాం మేము. ఫాగ్ చూస్తారు కదా, అసలు ఎక్కడ మీకు రోడే కనిపించట్లేదు. కొంచెం అంటే 500 మీటర్స్ వరకే కనిపిస్తుంది. 500 మీటర్స్ తర్వాత అసలు రోడే కనిపించట్లేదు. దాని తర్వాత మనము దగ్గర తన్మార్గ్ రావడానికి తన్మార్గ్ ఫస్ట్ చేరుకోవాలి. తన్మార్గ్ చేరుకోవడానికి మనకి ఎంత, అక్కడ నుండి 60 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది. 60 కిలోమీటర్స్ అక్కడ నుండి మళ్ళీ మనం గుల్మార్గ్ వెళ్ళాలి. తన్మార్గ్ కింద అనమాట బేస్ లైన్. అక్కడ నుండి గుల్మార్గ్ మనకి ఒక 12 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో బేస్ లైన్లో దిగి యూనియన్ క్యాబ్స్ తీసుకొని పోవాలని అయితే మా డ్రైవర్ అయితే అన్నాడు. మేమైతే ఫస్ట్ బేస్ లైన్ దగ్గరికి తన్మార్గ్ దగ్గరికి వెళ్తున్నాం. తన్మార్గ్ రీచ్ అవ్వడానికి మనకి ఎంత, అప్రాక్సిమేట్లీ 1.5 hours పడుతుంది. సో తన్మార్గ్ రీచ్ అయిన తర్వాత అక్కడ గంబూట్స్ అమ్ముతారు, అంటే రెంట్కి ఇస్తారు. గంబూట్స్ తీసుకొని వెళ్ళిపోవాలి పైనకి. మేమైతే మా ట్యాక్సీ డ్రైవర్ని తీసుకెళ్ళి వెళ్ళిపోయినాం. ట్యాక్సీ డ్రైవర్ అలో చేస్తారంట. సో గుల్మార్గ్కి ట్యాక్సీ డ్రైవర్ని తీసుకొని పోతున్నాం. ఈ రూట్ చూస్తే జబర్దస్త్ ఉంటుంది. పైన ఈ ఘాట్ రోడ్ చూసుకుంటూ అయితే వన్స్ మనం తన్మార్గ్ నుండి గుల్మార్గ్ బేస్ పాయింట్కి ఎప్పుడైతే వచ్చేస్తామో ఆ వ్యూ అద్భుతం అనమాట. నీకు 2-3 మౌంటైన్స్ కనిపిస్తాయి ముందు. మౌంటైన్స్ మొత్తం స్నోనే, ఎక్కడ చూడు స్నోనే. అది ఆ వ్యూనే మస్తు అనిపిస్తుంది. మొత్తం వైట్గా కూల్, టెంపరేచర్ కూడా చాలా కూల్ ఉంటుంది. ఇక్కడే కూల్ ఉందంటే పైన ఇంకా చాలా కూల్ ఉంటుంది. సో ఇక్కడ నుండి మనము 1 kilometer నడవాలి జిప్ లైన్ దానికి వెళ్ళడానికి. సో జిప్ లైన్ నుండి మళ్ళీ మనం 2 phases ఉంటాయి, phase 1, phase 2. సో phase 1, phase 2కు వెళ్ళే ముందు ఇక్కడ నుండి ఆటో తీసుకొని వెళ్తారు. ఆటోస్ అవన్నీ ఉంటాయి. మనల్ని ఛార్జ్ ఎక్కువ వేద్దామని చూస్తారు వాళ్ళు. 1000 రూపాయలు తీసుకుంటారు. 1 kilometer కూడా ఉండదు. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. 15 minutes వెళ్ళిపోవచ్చు. పక్కనే అక్కడ లాగ్ హౌస్ ఉంటుంది. లాగ్ హౌస్ వరకు మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ నుండి మనం జిప్ లైన్ ఎక్కాలి. మళ్ళీ ఆడ లైన్ ఉంటుంది. ఆ లైన్ నుండి జిప్ లైన్ ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం అయితే జిప్ లైన్కి లాగ్ హౌస్ ఉంది కదా, అక్కడికైతే వచ్చేసినాం. ఇక్కడ మనం ఒక 1 hour అంటే లైన్ ఉంటుంది. మనం వచ్చే టైమింగ్ బట్టి మనం మార్నింగ్ తొందరగా వస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు. లేట్ అవుతున్న కొద్దీ అందరూ వస్తూ ఉంటారు ఫ్యామిలీస్, వాళ్ళ వల్ల మనకు చాలా టైం పడుతుంది. ఈ లాగ్ హౌస్లో నుండి మనము జిప్ లైన్కి వెళ్తాం. జిప్ లైన్ టికెట్ బుకింగ్ ఎట్లా అంటే మనకు ఆన్లైన్లో ఉంటుంది. ఆల్సో మళ్ళీ మనము ఇక్కడ ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. వచ్చి ఆన్లైన్లో చేసుకుంటే phase 1కి ఒక రేట్ ఉంటుంది, phase 2కి ఒక రేట్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే ఉంటుంది. phase 1కి ఏమో మనం 600 ఎంత కట్టాలి, phase 2కి ఏమో 800 కట్టాలి. సో phase 1 అంత కూల్ ఉండదు. phase 1లోనే రైడ్స్ అవన్నీ ఉంటాయి. phase 2లో రైడ్స్ ఏముంటాయి, ఎందుకంటే చాలా కూల్ ఉంటుంది అక్కడ, అందుకే రైడ్స్ ఏముండే. phase 1 వరకే అందరూ మోస్ట్లీ ఫ్యామిలీస్, చిన్న పిల్లలు ఉన్నారు, phase 1 వరకు వస్తారు. phase 2కి ఎవరు రారు. ఆల్సో మనం పైనకి వెళ్తున్నప్పుడు కూడా ఇప్పుడు ముందు కనిపిస్తుంది ఒక మౌంటైన్ లెక్క, ఆడి వరకు వెళ్ళాలి. phase 2 అదనమాట. ఇంకా మనం phase 1 చేరుకోలేదు. పైనకి వెళ్తున్న కొద్దీ మనకి టెంపరేచర్ దిగుతూనే ఉంది, చల్లగా అనిపిస్తూనే ఉంది. మనం ఈ కార్ట్లో కూర్చున్నా కూడా మనకి చాలా చల్లగా గాలి వస్తున్నట్టు ఉంది కింది నుండి. ఇది phase 1 రీచ్ అయినాం కదా. phase 1లో చూడండి చాలా మంది దిగిపోతారు, ఫ్యామిలీస్ అందరు phase 1లోనే. సో మనం phase 1లో దిగి మళ్ళీ phase 1 to phase 2 ఇంకో కార్ట్ ఉంటుంది. సో దానిలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇప్పుడు మేము దాంట్లోకి ఎక్కినాం. ఇక్కడ నుండి మళ్ళీ phase 2కి వెళ్తున్నాం. సో ఇది అనమాట phase 2కి రీచ్ అయిపోయినాం. ఈ పీక్ పేరు అపర్వత్ అనమాట. సో ఇది 3850 meters ఉంటుంది బేస్ పాయింట్ నుండి. సో మనం బేస్ పాయింట్ నుండి మళ్ళీ 4 kilometers వరకు వచ్చినాం పైనకి. ఆల్రెడీ మనం తన్మార్గ్ నుండి ఘాట్ సెక్షన్ త్రూ గుల్మార్గ్ వస్తాం. తన్మార్గ్ వరకు మామూలు రోడ్ ఉంటుంది, అక్కడ నుండి మళ్ళీ ఘాట్ సెక్షన్ అనమాట గుల్మార్గ్కి వచ్చినాక అక్కడ నుండి మనం జిప్ లైన్ తీసుకుంటాం. phase 1 ఎంత చల్లగా ఉంటుంది అంటే phase 2 ఇంకా చల్లగా ఉంటుంది.
గుల్మార్గ్ కండోలో వస్తే కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి. ఇక్కడ ముందే టెంపరేచర్ చాలా తక్కువ ఉంది. సో మేము ఇక్కడ ఫేజ్ 2కి వచ్చినాం. ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు ఉంటాయి. ఫ్యామిలీతో వస్తే ఫేజ్ 1 దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న బాబుకి ఇన్సిడెంట్ చూసినాం. ఆ బాబు మొత్తం చల్లగా మొత్తం ఏడుస్తున్నాం. ముఖం అంత గట్టి పెంచి ఇట్లా ఫ్రీజ్ అయినట్టు పెట్టుకుంటూ. సో జాగ్రత్తగా మీరు ఫ్యామిలీ ఉంటే ఫేజ్ 1 కాడ ఆగండి. చిన్నపిల్లలు ఉంటే ఫేజ్ 2కి అయితే రాకండి. మాకే చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోతున్నాయి. ఇక్కడ టెంపరేచర్ కూడా -10 కన్నా బిలో ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఆ గాలికి ఇంకా చాలా చల్లగా ఉంది. సో ఫ్రెండ్స్తో వస్తే తప్ప మీరు పైనకి రాకండి. ఫ్యామిలీతో వస్తే కిందనే ఉండండి. ఒకవేళ ఓల్డ్ ఉంటే కూడా కిందనే ఉండండి. ఓల్డ్ ఉంటే 50 ఏజ్ ఉన్నా కూడా కిందనే ఉండండి. ఇక్కడ ముందే చాలా చల్లగా ఉంది. మౌంటైన్స్ పైన గాలి వస్తుంది. ఫ్రెండ్స్తో వస్తేనే రండి. మళ్ళీ ఎక్కువ సేపు కూడా ఉండకండి. మేము ఇక్కడ 15 మినిట్స్ వెయిట్ చేయాలంట మెయింటెనెన్స్ కోసం. సో దానివల్ల ఆగినాం, లేకపోతే ఆగకపోతుండే. ఎందుకంటే అక్కడ మెయింటెనెన్స్ అవుతుందంట కిందికి వెళ్ళేది. సో దానికోసం ఆగినాం. ఒక 15 మినిట్స్ అయినాక దాంట్లోకి వెళ్ళించాలి. సో అందుకే ఇక్కడ బ్లాక్ అయింది. మీరు ఒకవేళ వస్తే అన్ని ప్రికాషన్స్ తీసుకోండి. ఒక 3-4 లేయర్స్ వేసుకొని రండి. నెక్స్ట్ 3-4 లేయర్స్ వేసుకొని వచ్చి అట్లనే హ్యాండ్స్కి గ్లౌజ్ వేసుకున్నా కూడా గ్లౌజ్ నుండి చల్లగా అయిపోతున్నాయి. 1 మినిట్లో నువ్వు గ్లౌజ్ 1 మినిట్లో నీ హ్యాండ్ ఘోరం నంబ్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతుంది. సో చూసుకోండి, టెంపరేచర్ ఘోరం తక్కువ ఉంది ఇక్కడ. మళ్ళీ బూట్స్ కూడా వేసుకోరండి. మీరు వేసుకొచ్చినా కూడా వేసుకొస్తే కూడా మామూలు కూడా వేసుకోరు. దాంట్లో కొంచెం చల్లగానే అంటారు. సో బూట్సే తీసుకోండి కిందకి వెళ్ళి వచ్చేటప్పుడు. ఊలన్ సాక్స్లు అవి కూడా వేసుకొని రండి. వేసుకొని వస్తే సో జాగ్రత్త, అన్ని ప్రికాషన్స్ తీసుకొని రండి. मैं तो यहीं बैठा हूँ और जूते की बात సో మ్యాగీ తినేసి కొంచెం మెయింటెనెన్స్ పని అయిపోయేంత వరకు ఆగేసి కిందికి వచ్చేసినాం. కింద వచ్చేసి ఫేజ్ 1 కొంగ్డోరి అనమాట. సో ఇది వచ్చేసి 3050 మీటర్స్ పైన నుండి, అంటే పైనది 3950, కిందది 3050. సో దీనికి దానికి 900 డిఫరెన్స్ అనమాట. ఇక్కడ నుండి కూడా వ్యూ అయితే జబర్దస్త్ ఉంటుంది. కూడా మనకు 2 గంటలు పట్టేటట్టుంది. 2 గంటలు మార్నింగ్ 1.5 అవర్ పట్టింది. 1.5 అవర్ 1 అవర్ 45 మినిట్స్. ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళడానికి కూడా మినిమం 1.5 అవర్ 2 అవర్స్ పట్టేటట్టుంది. లైన్ చూస్తే ఎంత లేదన్నా 600 నుండి 1000 మంది వరకు ఉన్నారు లైన్లో. ఈరోజు అయితే 4:30 అవుతుంది. మేము ఇప్పుడు పొద్దున ఇక్కడికి 11కి వచ్చినాం. బ్రిడ్జ్ కాడికి ఇక్కడికి 11కి 9లో నుంచి, అంటే జిప్ లైన్ ఇక్కడికి 11కి లైన్లో నిచ్చినాం. 11కి నిస్తే మేము 1కి ఎప్పుడో మీదకి వచ్చినాం. 1:30కి మీదకి వచ్చినాం. ఫేస్కి 1:30కి వెళ్ళాం. 1:30 నుండి మళ్ళీ 3 కూడా 2:45 వరకు ఉన్నాం. 2:30 ఉన్నాం, 1 అవర్ ఉన్నాం తర్వాత పైన. మళ్ళీ లైన్ అని ఇచ్చినాం. మళ్ళీ కూడా లైన్ ఒక 45 మినిట్స్. మళ్ళీ కిందికి వచ్చే వరకు 3:45, 3:50 అయింది. ఒక 2 నిమిషాలు, ఒక 20 నిమిషాలు వాష్రూమ్ పోయేసి వచ్చి మళ్ళీ 2 ఫోటోలు దిగినాం. ఫేజ్ 1లో అసలు ఉందాం అనుకున్నాం, కానీ లైన్ చూసి చాలా పెద్ద ఉంది. సో వెళ్ళిపోమని ఇచ్చినాం.
ఈరోజు అయితే చాలా పెద్ద లైన్ ఉంది. సీజన్ ఇది వింటర్ సీజన్ ఇంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద వింటర్ సీజన్ కాబట్టి ఇంతమంది ఉన్నారు అనుకుంటా. ఫేజ్ 1 కొంగ్డోరి నుండి గుల్మర్గ్ రిటర్న్ అవ్వాలి. సో మళ్ళీ జిప్ లైన్లో నించొని ఆల్రెడీ 1.5 hour అవుతుంది బయట నించున్నాం. ఇప్పుడు షెడ్లో వచ్చినాం. దీంట్లో కూడా 1 hour పడుతుంది. సో దీని నుండి మళ్ళీ కిందికి గుల్మర్గ్ వచ్చేసి శ్రీనగర్ బయలుదేరిపోయినాం. శ్రీనగర్కి బయలుదేరి నెక్స్ట్ ఆల్రెడీ మేము కిందికి వచ్చేవరకు చీకటి అయిపోయింది. శ్రీనగర్కి వెళ్ళిపోయినాం. డే 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రేపు డే 3 వచ్చేసి పహల్గామ్కి వెళ్ళిపోతాం. మేము హోటల్కి వచ్చేవరకు ఆల్రెడీ డిన్నర్ టైం 10 వరకు ఉంటుంది. మేము 9:30 వరకు వచ్చేసినాం. డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడికి మన డే 2 ఎండ్ అనమాట.